హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన పొట్టి కిచెన్లో ఒక కమ్మటి కూరని మీతో షేర్ చేయబోతున్నాను. మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు రెగ్యులర్గా కర్రీస్ తిని బోర్ కొడుతుందా? సో అలా కాకుండా ఇలా సింపుల్గా చేసి మనకి తక్కువ టైంలో లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటి రెసిపీని. సో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేసాం. సో దీనికోసం నేనైతే 3 గుడ్లను తీసుకొని ఉడకపెట్టి తీసుకున్నానండి. ఇలా ఉడకపెట్టి తీసుకున్న గుడ్లని మనం కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా కట్ చేసుకొని మీకు ఎక్కువ పీసెస్ అనేది ఎక్కువ కావాలంటే మీరు 4 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. 3 గుడ్లని కంప్లీట్గా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని తీసుకొని పోపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక కరివేపాకు రెమ్మని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి దీంట్లో 2 పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకొని దీంట్లో 1 లేదా 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వడానికి దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి, త్వరగా మగ్గుతుంది. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆనియన్స్ అనేది 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గాక మనకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని, దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని కొంచెం యాడ్ చేశానండి. కొంచెం మెంతుల పౌడర్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. మనకి కొడిగుడ్డు కారానికి ఇలా మసాలా ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఏమి తినబుద్ధి కానప్పుడు సింపుల్గా ఇలా మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనేసి నేనైతే కొన్ని మసాలా స్పైసెస్ని ఎక్కువ వాడాను. మీకు నో అనుకుంటే 2 మసాలాని స్కిప్ చేసి కూడా చేయొచ్చు. సో దీంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న కొడిగుడ్లని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కారం అంతా పట్టేటట్టుగా గుడ్లకి కలుపుకోవాలి. స్లోగా లోపల ఉన్న ఎల్లో కలర్ అనేది బయటికి రాకుండా కలుపుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇలా స్లోగా కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీరని సర్వ్ చేసుకొని తినడమే అండి. మనకి టైం లేనప్పుడు చాలా సింపుల్గా, చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కారం కారంగా నోటికి తినాలనిపిస్తుంది. సో మా పల్లెటూళ్ళలో టైం లేనప్పుడు ఇలాగే చేసేటోళ్ళు. ఈ రెసిపీని మీతో షేర్ చేయాలని, చాలా సింపుల్గా ఉందనేసి ట్రై చేశానండి. ఇది ట్రై చేశాక తిన్నాక కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఎంతో రుచికరమైన కొడిగుడ్డు కారం పల్లెటూరి స్టైల్లో చూసేసాం కదా. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.